హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చినట్టుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లోనే మనకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం. ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు టీజీపీఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేసి. సో ప్రెస్ నోట్ ఆన్ పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రెస్ నోట్ ఈ విధంగా విడుదలవుతుంది. ప్రెస్ నోట్ చూడొచ్చు మనం ఇక్కడ. సో 5th జూలై ఈ రోజే రిలీజ్ అయింది పొద్దున. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన పర్మిషన్స్ ఇస్తున్నట్టుగా నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ షార్ట్లీ అంటూ మనకు ఈ ప్రెస్ నోట్ అయితే చూడొచ్చు. మొత్తం వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, ఏదైతే మనం ఈ ఉద్యోగాలు ఏవైతే 5,000కి సంబంధించినవి ఇవి ముందే తెలుసుకున్నాం మొన్ననే మనం. సో ఇవన్నీ మీకు తెలుసు. సబ్ ఇన్స్పెక్టర్ 148, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ 14, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీకి సంబంధించి 12, ఇంకా ఎస్ఏఆర్సీపీఎల్కి సంబంధించి 3, ఎఫ్పీబీకి సంబంధించి 23. పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాయి చూడొచ్చు. సివిల్ వచ్చేసి 3,697, ఏఆర్ 1,052, ఎస్ఏఆర్సీపీఎల్కి సంబంధించి 24, డ్రైవర్ పీటీఓకి సంబంధించి 20, మెకానిక్ పీటీఓ 7. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి. అండ్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో 39 ఎస్ఐ ఉద్యోగాలు ఉంటాయి. ఎస్ఐ స్థాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటారు, సో ఫైర్ ఫైటర్ అంటారు. ఇక్కడ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాన్ని 751. సో మొత్తం మీద ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు చూడొచ్చు. ఇక ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే డిప్యూటీ జైలర్ మేల్ 14 ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో ఉమెన్ ఫిమేల్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇక వార్డర్ ఉద్యోగాలు మేల్కు 196 ఉన్నాయి, ఫిమేల్కు 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి కొత్తగా అప్రూవల్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో నిన్న మనం వీడియో చేసుకునే సమయానికి కేవలం పైన ఇచ్చినటువంటి ఈ జీవో నంబర్ 78 మాత్రమే వచ్చింది. దాని తర్వాత నిన్న జీవో నంబర్ 80 వచ్చింది, 83 వచ్చింది, 84 వచ్చింది. సో ఈ విధంగా 84లో కూడా ఇక్కడ 44 + 1,380 ఉద్యోగాలు ఇక్కడ మనం చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ మొత్తం కలుపుకుంటే 7,437. సో అతి త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. ఈ కపుల్ ఆఫ్ డేస్, ఈ 2-3 రోజులలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బీ అలర్ట్ అండి. ఇక ఉద్యమాలు అవి మనం ఎన్ని చేసినా కూడా 19,000 నుంచి 20,000 కానిస్టేబుల్ వేసే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. కానీ ప్రభుత్వం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే వచ్చి ఇంతే వేస్తాము ఇప్పుడు వద్దంటున్నారు అని చెప్పేసి ఇక మారే అటువంటి పరిస్థితి లేకుండా ఇంతకే పరిమితం అయ్యారు. కాబట్టి మనం కూడా చేసేది ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యోగం చేయాలి. మనం ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం చాలా కష్టం. ఇట్లాంటి టైంలో నేను మీ భవిష్యత్తును ఉద్దేశించి చెప్తున్నా. కొంతమందికి చేదుగా అనిపించవచ్చు, నువ్వు మా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నావు అని కూడా మాట్లాడవచ్చు. ఎవరేమనుకున్నా సరే నిజం మాత్రమే మాట్లాడతాను నేను. ఉద్యమాలు చేసే దాంట్లో ఎంతమంది ఏజీ కరెక్ట్ ఉండి ఉద్యమం చేస్తారు అనేది కూడా ఆలోచించాలి. సో రెచ్చగొట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, నిజంగా ఉద్యమం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నిజాయితీగా ఉద్యమం చేసే వాళ్ళకు. ఉద్యమాలు తప్పంటలేను, కానీ ఉద్యోగం కూడా మేలు అంటున్నా. ఉద్యమాలే జీవితాంతం చేసుకుంటూ ఉండవు. ఉద్యమాలు చేసేదంతా కూడా ఉద్యోగాల కోసమే. కాబట్టి బీ అలర్ట్. మీ మీద కేసులు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే చెప్పినా కూడా వినకుండా ఉద్యమాలని అదని ఇదని తిరిగి 246 మంది దగ్గర ఉద్యోగాలు కోల్పోయారు. మీన్స్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూరి. సో ఏదున్నా కూడా సామరస్యంగా ప్రభుత్వాన్ని అడిగి, సామరస్యంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి, లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యేలు ఎంపీల దృష్టికి తీసుకెళ్తే బెటర్. కానీ రాస్తా రోకోలని అదని ఇదని బంధులని కొంత ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే, మెయిన్గా ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే అటువంటి పనులు మనం చేయవద్దు. కాబట్టి ఈ విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకొని, విషయంగానే అర్థం చేసుకోండి. పిడార్థాలు తీయకూరి, ఎందుకంటే ఉడుకు రక్తం మీరు ఎట్లనైనా చేయొచ్చు. కాబట్టి ముందే వేడుకుంటున్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడితే మాత్రం సారీ. సో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బీ అలర్ట్. నోటిఫికేషన్ కోసం మాత్రమే కేటాయించురి, మీ ప్రిపరేషన్ కోసం మాత్రమే కేటాయించురి. మీకు కావాల్సింది ఒకటే ఉద్యోగం కదా, ఒకటి ఉంటే చాలు కదా. 10 ఎందుకు 20 ఎందుకు మనకు. సో ఆ వేలో ఆలోచించండి. టాపర్ను రావాలి జిల్లాకు, జిల్లాలో ఒక్క పోస్ట్ ఉన్న నాకే రావాలనే దృఢ సంకల్పంతో మీరు కొట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఎన్ని ఉద్యోగాలున్నా మీకు ఉద్యోగం పక్క. మనం ఉద్యోగాలు సాధించడంలో ముందు వరుసలో ఉండాలి, కానీ లాస్ట్ వరుసలో ఉండొద్దు. 500 ఉద్యోగాలు అయితే లాస్ట్ దాన్ని రాకపోతుంది అని ఆలోచన ఉంటే అది కూడా రాదు. నాకు మొదటిదే కావాలన్నప్పుడు మధ్యలో చివరిలో ఏదో ఒకటి తగులుతుంది. ఆ ఆలోచనతో ఉండండి. సో సానుకూలంగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా రాబోయే వీడియోలలో తెలియజేస్తాను. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.